హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. మరి ఈరోజు ప్రత్యేకించి మనకి ఈనాడు పేపర్లో వచ్చిన నోటీస్ ప్రకారం త్వరలో ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఫలితాలు విడుదల అనేది మనకి ఇవ్వడం జరిగింది. అయితే చాలామంది చాలా తికమకగా ఉన్నారు, గందరగోళంగా ఉన్నారు. ఈ 1:100లో మనం ఈ ఫలితాల్లో ఎవరు ఉంటారో అనేసి చాలా గందరగోళం పరిస్థితి అయితే ఏర్పడుతుంది. అయితే గాయస్, మరి ఈరోజు ప్రకటన ఏంటంటే కంప్లీట్గా మనకి ఈ వారం శనివారంలో మనకి అంటే ఏప్రిల్ 1 కదండి, ఫస్ట్ వీక్ కానీ సెకండ్ వీక్ కానీ అనేసి మనం ముందు వీడియోలో చెప్పున్నాం. అదేవిధంగా మనకి పేపర్ నోటీస్ ఈరోజు మనకి ఇవ్వడం జరిగింది. ఒకసారి మీరు వెళ్ళి ఈనాడు పేపర్లో చూసినట్లయితే దాంట్లో క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఈ వారంలోనే శనివారంలో మనకి ఏపీపీఎస్సీ గ్రూప్ 2 రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంది అని చెప్పారు. అందులోని 1:100 వరకు మరి ఎలిజిబుల్ ఇవ్వాలని చాలామంది అభ్యర్థులు మరి ఏపీపీఎస్ని కోరడం జరిగిందనేసి మనకి పేపర్ అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. దీన్ని కమిషనర్ అంటే ఏపీపీఎస్సీ కమిషన్ అనేది చాలా చురుగ్గా దీన్ని పరిశీలించి ఆ మేరకు అవకాశాలు ఉంటాయని ఖచ్చితంగా చెప్తున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ మనం ఆశించవచ్చు. 1:100 ఇచ్చే అవకాశం ఉంది. ఆ 1:100 అనేది అంటే మెయిన్స్ ఎగ్జామ్స్ రాసుకోవడానికి దాదాపు 1:100 ఇచ్చే అవకాశం 199% ఉందనేసి మనకి ఈ ప్రకటన ద్వారా అయితే తెలుస్తుంది. ఓకే గైస్, మరి ఫుల్గా ఈ ప్రకటన గురించి నేనైతే కంప్లీట్గా మీకు చెప్తాను. ఒకసారి వీడియోని స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి. అప్పుడే మీకు కంటెంట్ అనేది అర్థమవుతుంది. ఓకే గైస్, ఒకవేళ మీకు ఇది నచ్చినట్లయితే ఖచ్చితంగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్డేట్స్ తరచూ నేను పెడుతూ ఉంటాను. ఓకేనా గైస్, ఎవరైనా అది ఇంకా ఇదే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోమని మిమ్మల్ని అయితే నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఓకే గైస్, మరి చూడండి. త్వరలో గ్రూప్ 2 ప్రిలిమ్స్ ఫలితాలు ఇది ఈనాడు పేపర్లోనే అయితే ఇవ్వడం జరిగిందండి. ఇందులో ఏంటంటే త్వరలో గ్రూప్ 2 ప్రిలిమ్స్ ఫలితాలు శనివారంలోగా వెలువడే అవకాశాలు ఉన్నాయంట. అంటే ఈ వారంలోనే ఈ పరీక్ష ద్వారా 1:50 నిష్పత్తిలో కాకుండా 1:100 నిష్పత్తిలో ప్రధాన పరీక్షకు ఎంపిక చేయాలని అభ్యర్థులు ఏపీపీఎస్సీ ప్రభుత్వాన్ని కోరుతున్నారు. నోటిఫికేషన్ జారీకి ప్రిలిమ్స్ మధ్య ఉన్న తక్కువ సమయం సన్నద్ధతకు సరిపోకపోవడం, ప్రశ్నపత్రం కఠినంగా ఉండటం, భారత సమాజం చాప్టర్కు సంబంధించిన పుస్తకాలు మార్కెట్లో ఆలస్యంగా రావటం వంటి అనేక కారణాలతో ఇబ్బంది పడ్డామని అభ్యర్థులు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రకటించిన పోస్టుల సంఖ్యకు అనుగుణంగా ఒక్కో పోస్టుకి 100 మంది చొప్పున ప్రధాన పరీక్షకు అంటే మెయిన్స్ రాసేందుకు అవకాశం కల్పించాలని ఏపీపీఎస్సీ కార్యాలయానికి అభ్యర్థనలు వస్తున్నాయి. దీనిపై కమిషనర్ చురుగ్గా పరిశీలన చేస్తుంది. అంటే ఏపీపీఎస్సీ కమిషన్ అనేది చురుగ్గా పనిచేస్తుంది. ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల నాటికి దీనిపై అధికారిక నిర్ణయం రావచ్చని భావిస్తున్నారు. మరోవైపు ఇటీవల జరిగిన గ్రూప్ 1 ప్రిలిమ్స్ ద్వారా కూడా ప్రధాన పరీక్షకు 1:100 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేయాలని పలువురు కోరుతున్నారు. ప్రశ్నపత్రంలో ఆంగ్లం నుంచి తెలుగు అనువాదంలో తప్పులు దొల్లడం, సన్నద్ధతకు తగిన సమయం లేకపోవడం వంటి కారణాల దృష్ట్యా ప్రధాన పరీక్షకు అంటే మెయిన్స్ ఎగ్జామ్స్కు ఎక్కువ మంది రాసేందుకు అవకాశాన్ని కల్పించాలని అభ్యర్థిస్తున్నారు. ఇది గైస్, మరి ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీలుంటే షేర్ చేయండి ఇన్ఫర్మేషన్ని. ఓకే గైస్, ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. జై హింద్.